ఇమాం సిద్దిపేట టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మనతో ఫోన్లో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. ఇమాం గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి, మీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆయన మీ ఎమ్మెల్యే ట్రబుల్ షూటర్గా ఉండే చెప్పబడే ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ట్రబుల్ షూటరా ట్రబుల్ మేకరా అనేది ఒక చర్చ ఉంది. సార్ పబ్లిక్ కి ట్రబుల్ అనేది ట్రబుల్ షూటర్ అనేది ఓన్లీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తప్ప ప్రజలకు మాత్రం ట్రబుల్ మేకర్ ట్రబుల్ అని ఆయన ఉంటేనే ట్రబుల్. ఇప్పుడు ఇన్ని 9-10 years వాళ్ళు పాలించారు సార్. ఒక్కొక్కళ్ళని ఎంత భయభ్రాంతులు చేసి వాళ్ళ పేర్ల మీద వాళ్ళ నాయకులు సార్ ఒక చిన్నగా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఆయనకు తెలియకుండా ఎవరైనా కబ్జా చేయగలుగుతారా? ఇప్పుడు మిట్టపల్లిలో కూడా డెవలప్మెంట్ అని చెప్పేసి ఎన్నో రకాలుగా అన్ని సర్వే నంబర్లు ఇది అసెంట్ ల్యాండ్లను 59 GO కింద మార్చి ఒక్కొక్కళ్ళకు 1000 గజాలు తీసుకున్నారు సార్ నాయకులు కార్యకర్తలు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఒక పక్క ఇరిగేషన్లో సంబంధించినటువంటి నిర్వహణ లోపాలతో పాటు ఆయన మీద వస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణలు సిద్దిపేట చుట్టుపక్కల భూసేకరణ సందర్భంగా విపరీతమైనటువంటి అంటే ఆశ్రిత పక్షపాతం చూపించారని, అదే సందర్భంలో కొన్ని భూ కబ్జాలను ప్రోత్సహించారని, దీని మీద మీరేమంటారు ఇమాం గారు? కరెక్టే సార్, అది కరెక్ట్. భూ కబ్జాలకి ఇప్పుడు ఆయన అనుకూలంగా ఇప్పుడు డిజైన్ ఒకటి ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఏది మల్లన్న సాగరా, ఇది రంగనాథ్ సాగర్ దగ్గర వాళ్ళ కంఫర్టబుల్ ప్లేస్ చూసుకొని వాళ్ళ ఇప్పుడు ఏ జోన్ చేసుకోవాలి మనం, ఇది ఈ కంఫర్టబుల్ ఇది ఉన్నది మనం తీసుకుంటే మనం డెవలప్ అవుతాం. రైతులు నష్టపోతే నష్టపోని మనకేం సంగతి, మనం ఇట్లా చేస్తాం, ఈ డిజైన్ చేస్తే మన ప్లేస్ మన డెవలప్ అయితే కదా అన్నట్టు ఇట్లా చేసింది సార్. భయభ్రాంతులు సార్, మొత్తం టోటల్ భయభ్రాంతులు చేసారు. రమ్మనండి సార్, నేను ఒకటే అంటున్నా, ఇక్కడ సిద్దిపేటలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, రండి మాట్లాడదాం, మీరు కబ్జా చేసిరా లేదా, రీడిజైన్ చేయడానికి మీరు ఎన్ని డెవలప్మెంట్ మీ పక్కన ఎవరెవరి పేరు మీద ల్యాండ్ తీసుకున్నారు మీరు ప్రాజెక్ట్ పక్కన. ఆయన పైన ప్రధానంగా ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆయన 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 అంటే సడన్ గా ఆయన ఆస్తులు పెరిగినాయి అని చెప్పేసి, దీన్ని ఎట్లా చూడాలి ఇమాం గారు? కరెక్టే సార్, అది సడన్ గా అంటే ఒక మామూలు వ్యక్తి 9 years నుంచి చాలా కష్టపడే వ్యక్తి అన్నారు. వ్యక్తి కొన్ని 1000 కోట్లు వెళ్ళిపోతే ఏ విధంగా వెళ్తారు సార్? 1000 కోట్లల్లా. ఇదే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారే మా రేవంత్ అన్ననే, ఇప్పుడు ఈ భూ కబ్జాల మీద మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ప్రతి ఒక్క ఎవరెవరు కబ్జా చేసారు, ఎవరెవరైతే ఎన్ని 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని ఇస్తారు సార్. థ్యాంక్ యూ ఇమాం గారు.